ఆ గియాల మా మామ బీసీ బంధు ముచ్చట మీద ఏదో చెప్తాడంట. అసలు గీ ముసలోడు ఏం చెప్తాడబ్బా ఏమో గాని నుండ్రి. బీసీనయ్యా నేను ఏ పార్టీతో నివ్వోను, బీసీనయ్యా నేను గల్లీల బీసీ బిల్లుకు ఓకే చెప్పిన చెయ్యి పార్టీతోని ఓదునా, లేకుంటే బీసీ బిల్లును సెంట్రల్ ఆపిన పువ్వు పార్టీతోని ఓదునా. బీసీనయ్యా నేను ఏ పార్టీతోని ఓను, బీసీనయ్యా నేను ఏ పార్టీతోని ఓను. రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు గిట్లనే ఉన్నదులా. బీసీలు ఏ పార్టీ ఎంబడి పోవాలి? గల్లీల బీసీ బిల్లు ఓకే చేసిన చెయ్యి పార్టీ తోవబట్టాలనా, లేకపోతే ఢిల్లీలో బీసీ బిల్లు ఆపిన పువ్వు పార్టీ తోవబట్టాలనా, లేకపోతే గీలకు శాత కాదు ఇక మమ్మల్ని నమ్ముకొని రండ్రి అని అంటున్నా కారు పార్టీ తోవబట్టాలనా? బీసీలకు అస్సలు సమజ్ అయితే లేదు. ఇక అంటారు కదా, ఇక మనందరికీ తెలిసిన విషయమే. మనం తెలంగాణ ఉద్యమం ఏ పార్టీ మీద చేసినాం? సెంట్రల్ ఉన్న కాంగ్రెస్ సర్కారు మీద చేసినాం. ఆ అల్లటి నాడు ఎంతో పోరాటం చేస్తే కాంగ్రెస్ సర్కారు పార్లమెంటులో బిల్లు పెడితే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక మాయల పకీరు పానం చిలుకలు ఎట్లయితే ఉన్నదో ఈ బీసీ బిల్లు గుట్ట గట్లనే ఉన్నది. మరి ఈడలు అలా చేస్తే ఏమొస్తుంది? ఇచ్చంతరం ఏంటంటే పువ్వు పార్టీ లీడర్లు కూడా ఇవాళ బీసీ బంధుల పాలు పంచుకున్నారు. మరి బీసీ లీడర్లు, బీజేపీ లీడర్లు అందరు ఏం చేయాలి? బీజేపీ పార్టీ లీడర్లు అందరూ కలిసి మరి మోడీ సార్ను ఇంకా పెద్ద మనుషులను వాళ్ళందరిని కలిసి పార్లమెంటులో బిల్లు పెడితే దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో దాపెడితే అప్పుడు బీసీ బిల్లు వస్తుంది. మనకు 42% రిజర్వేషన్లు వస్తాయి మనకు. అప్పుడు మనం బాగుపడతాం. ఇవో గిట్లున్నది మన కథ. అయినా గీ ముచ్చట గీలకు తెలియదా అంటే అన్ని పార్టీలకు ఎరికే. చెయ్యి పార్టీ సర్కారు మంచిగానే చేస్తున్నది. ఏం చేస్తున్నది? బీసీ ప్రజలను మోసం చేస్తున్నది. ఎట్లా చేస్తున్నది? బీసీ ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నది అంటే ఇక ఈ బిల్లు పాస్ కాదు ఏం కాదు అని చెప్పి వాళ్ళకి ఎరికే. అయినా కానీ ఇలా బీసీ బంధుల పాలు పంచుకున్నారు. ఇక పువ్వు పార్టీ ఏం తెలియని ఇక అడ్రగాదేదో సామెతున్నది అవో గట్లనే ఇవాళ బీసీ బంధుల పువ్వు పార్టీ కూడా పాలు పంచుకునేది. అందుకే అంటున్నా నేను బీసీనయ్యా నేను ఏ పార్టీతో నివ్వోను, బీసీనయ్యా నేను. ఇవాళ అన్ని పార్టీలు కలిసి తెలంగాణ పబ్లిక్ను ఎప్పుడెప్పుడు ఎట్లయితే చేసిండ్రో తెలంగాణ పబ్లిక్ గుట్ట ఏదో ఒక రోజు వస్తుంది, బీసీ పబ్లిక్ గుట్ట ఏదో ఒక రోజు వస్తుంది. గప్పుడు గీల పార్టీల అందరి సంగతి అవుతుంది. గప్పుడు మన రిజర్వేషన్లు మనకు వస్తాయి. గప్పటిదాకా మీ ఖతర్నాక్ కొమ్రా లడాయి చేస్తూనే ఉంటాడు బీసీనయ్యా నేను. చూసిండ్రు కదా, మా మామ చెప్పింది కూడా నిజమేనుల్లా. అసలు ఈ పార్టీలన్నీ కలిసి ఏ పార్టీల మీద కొట్లాడుతుండ్రు అంటారు?